మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డిశ్చార్జ్ చేసేస్తారు శౌర్యని. ఇక శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కారులో ఇంటికి తీసుకొస్తారు. శౌర్య అయితే గుమ్మం దగ్గరికి రాగానే రామలక్ష్మి హారతి ప్లేట్తో అక్కడికి వస్తుంది. శౌర్యకి దగ్గరుండి హారతి ఇస్తుంది. ఇక దిష్టి చుక్క పెడుతుంది. దగ్గరుండి భుజంపై చేయి వేసుకొని నడిపించుకొని సోఫా దగ్గరికి తీసుకువెళ్తుంది. పాలు తాగించడం, ట్యాబ్లెట్లు వేయటం, శౌర్య ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక శౌర్య రామలక్ష్మి ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని ఉంటాడు. రామలక్ష్మి కూడా శౌర్యపై తల పెట్టి పడుకున్నట్లు శౌర్య మొత్తం ఊహించుకుంటూ ఉంటాడు. అలాగే శౌర్య సోఫాలో కళ్ళు మూసుకొని ఉంటాడు. అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న రవీందర్ అక్కడికి వస్తారు. రే శౌర్య అని పిలుస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఎక్కడ అని చుట్టూ చూస్తూ ఉంటాడు. మళ్ళీ రామలక్ష్మిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. రే శౌర్య బాధపడకురా అని రవీందర్ అంటూ ఉంటాడు. బాధపడకుండా ఎలా ఉండన్నానా, నేను అస్మిత దగ్గర నుంచి నిజం రాబట్టాలని అనుకున్నాను. అనుకున్న విధంగా నిజం రాబట్టాను. అదేవిధంగా ఆ వీడియోని రామలక్ష్మికి చూపించి మొత్తం నిజం తెలిసేలా చేద్దామని అనుకునే లోపే ఇలా జరిగింది. పైగా నిజంగా యాక్సిడెంట్ అయినా కూడా అసలు యాక్సిడెంటే కాలేదు, అబద్ధం నటిస్తున్నానని మాట్లాడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటానా, ఏంటో నా కర్మ ఇలా తగలడింది, ఎందుకో ఇలా జరుగుతుంది అని శౌర్య ఇక బాధపడుతూ ఉంటాడు. ఏంటో నాన్న ఇలా జరిగింది అని శౌర్య అయితే ఇక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అస్మిత సూట్ కేసు పట్టుకొని మెట్లెక్కి వస్తూ ఉంటుంది. నాన్న ఈ రాక్షసి ఇంటికి కూడా వచ్చేసింది నాన్న. ఈ రాక్షసిని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది నాన్న. వెంటనే దీన్ని ఇంట్లో నుంచి గెంటేయండి నాన్న. అసలు ఇక్కడికి రానివ్వద్దండి నాన్న అని శౌర్య అంటూ ఉంటాడు. అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది. శౌర్య అని టచ్ చేస్తూ పిలుస్తూ ఉంటుంది. వెంటనే శౌర్య లేచి నిలబడతాడు. నా దగ్గరికి రావద్దు, నన్ను అసలు తగలద్దు, వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి, నా కంటి ముందు కనపడద్దు అని శౌర్య ఇక తిడుతూ ఉంటాడు. ఇది మరీ బాగుంది శౌర్య సార్, ఆ రామలక్ష్మి మిమ్మల్ని అసహించుకుంటూ వెళ్ళిపోమని చెప్తుంటే మీరు నన్ను అసహించుకుంటున్నారేంటి? మిమ్మల్ని నేను ఎంతగానో ఇష్టపడి ఇక్కడికి వచ్చాను, మీరే నా ప్రాణం, నేను ఎక్కడికి వెళ్ళను అని అస్మిత అంటూ ఉంటుంది. అత్తయ్య మామయ్య మీరైనా చెప్పండి అని అస్మిత అంటూ ఉంటుంది. అత్తయ్య మామయ్య ఏంటే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శౌర్య అస్మితని తోసేస్తాడు. అస్మిత కాస్త సూట్ కేసుపై కింద పడిపోతుంటుంది. అయినా కూడా ఒక క్షణం కూడా లేట్ చేయకుండా మళ్ళీ లేచి నిలబడుతుంది. చూడండి శౌర్య సార్, నేను ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళను కాక వెళ్ళను. చచ్చేంత వరకు మీతోనే కలిసి జీవితం పంచుకోవాలని నేను లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేసాను. మీరు ఎంత తిట్టి పొమ్మని చెప్పినా నేను ఎక్కడికి కదలను అని అస్మిత అంటూ ఉంటుంది. ఇది నా అత్తగారిల్లు, మీరు నా భర్త, వీళ్ళు నా అత్తమామలు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని అస్మిత అంటుంది. ఏంటే కథలు చెప్తున్నావు? నేను నీ భర్తనా? వీళ్ళు నీ అత్తమామల, ఇది నీ ఇల్లా? పిచ్చి వాగుడు వాక్కుంటా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శౌర్య చెప్తూ ఉంటాడు. పిచ్చి వాగుడు కాదు శౌర్య సార్, నేను నిజమే చెప్తున్నాను. అత్తయ్య మామయ్య హాస్పిటల్లో జరిగింది మీరు చెప్పలేదా ఈయనకి? హాస్పిటల్లో మన పెళ్ళి కూడా అయిపోయింది అని అస్మిత అంటుంది. ఏంటి అని శౌర్య షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు. అవును అని హాస్పిటల్లో జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. నేను స్పృహలో లేనప్పుడు నీ అంతట నువ్వు నా చేత్తో బొట్టు పెట్టించేసుకుంటే అది పెళ్ళి అయిపోతుందా? అది పెళ్ళి కానే కాదు అని శౌర్య అంటాడు. పెళ్ళి అవలేదని మీరంటే సరిపోతుందా? పెళ్ళి అయిపోయిందని చెప్పే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వటం లేదు అని ఇంటి దగ్గర జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. అస్మిత ఇంటికి వెళ్ళి డాడీ మమ్మీ శౌర్య సార్కి బాగైపోయింది, కోలుకున్నారు, ఇప్పుడు ఆయన చాలా బాగున్నారు అని చెప్తూ ఉంటుంది. ఎవరే నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ నాన్న అమ్మ నీకు చచ్చిపోయారు, నా కూతురు చచ్చిపోయింది, వెళ్ళవే వెళ్ళు అని అస్మిత వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఏంటి డాడీ ఎలా మాట్లాడుతున్నారు అని అస్మిత అంటూ ఉంటుంది ఆ శౌర్యగాడితో. నీకు పెళ్ళి వద్దని చెప్పి ఎన్ఆర్ఐతో పెళ్లి చేద్దామని నిన్ను కిడ్నాప్ చేసి మరీ తీసుకువెళ్తే నీ అంతటా నువ్వు పారిపోయావు కదా, కాబట్టి అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. నా మాట విన్న కూతురు నాకు అసలు కూతురే కాదు అని సూట్ కేస్ బ్యాగ్ని మొత్తాన్ని కూడా ఇక బయటకు విసిరేసేస్తాడు. వెళ్ళు అని చెప్తూ ఉంటాడు అస్మిత వాళ్ళ నాన్న. ఇక అదే సూట్ కేసుని పట్టుకొని ఇక శౌర్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అస్మిత. ఇంక ఇదే జరిగిందని అస్మిత అంటూ ఉంటుంది. ఇక నాకు పుట్టిల్లు లేదు శౌర్య, నాకు పుట్టిల్లు లేకపోయినా పర్వాలేదు అని నేను పెళ్లి చేసుకున్న మీ దగ్గరికి వచ్చేసాను. నా అత్తమామలే నా అమ్మానాన్నలుగా నేను చూసుకుంటాను, కాబట్టి ఇదే నా ఇల్లు అని అస్మిత అంటుంది. నాన్న విన్నావా నాన్న, నిజంగా వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దీనిలాగా మాట్లాడరు నాన్న.
మళ్ళీ ఇది నాటకాలు మొదలుపెట్టింది అని శౌర్య అంటాడు. నాన్న, దీని నాటకాలు నేను చూడలేను, వెంటనే దీన్ని పంపించేసేయండి నాన్న అని శౌర్య అంటూ ఉంటాడు. ఏంటి శౌర్య సార్, నాది నాటకాలు అంటారా? నేను మిమ్మల్ని ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నానో ఇప్పుడే నిరూపించుకుంటాను చూడండి అని వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేస్తుంది. డాడీ అని అనగానే, నువ్వు నన్ను అలా పిలవకు, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని చెప్పాను కదా అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. శౌర్య సార్ నన్ను ఇంట్లోకి రానివ్వటం లేదు అని అస్మిత అంటూ ఉంటుంది. ఆ అనామకుడి కోసం 100 కోట్ల ఆస్తిని అమ్మా నాన్నల్ని వదులుకున్నావు కదా, ఏ కొయ్యోనయో చూసుకో, నిన్ను వాడు వద్దని చెప్తే నాకు మాత్రం ఫోన్ చేయకు అని వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేసేస్తాడు. విన్నారు కదా సార్, ఇంకా ఇప్పటికైనా నమ్ముతారా అని అస్మిత చెప్తూ ఉంటుంది. నీ గురించిన ఏ విషయం కూడా నేను నమ్మను కాక నమ్మను, ప్రతిదీ కూడా అది విషంతో సమానమే, కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా, వెళ్ళిపోతావా లేదా అని శౌర్య ఇక అస్మితని తోసేస్తాడు. ఇక ఈసారి అస్మిత ప్రమీలపై పడిపోతుంది. కింద పడిపోతున్న అస్మితను ప్రమీల పట్టుకుంటుంది. చాలే శౌర్య, ఇక మాట్లాడటం ఆపుతావా? అస్మిత ఏం తప్పు చేసిందని లక్షల డబ్బులు పోసి నీకు బాగా ఎలా చేసింది, పని దానిలా నీ పక్కనే కూర్చొని ఎన్ని సేవలు చేసిందో తెలుసా? ఆ రామలక్ష్మి ఏమైనా వచ్చిందా? కనీసం నిన్ను చూడటానికైనా వచ్చిందా? నువ్వు ప్రాణాలతో పోరాడుతూ ఉంటే ఆజ్యకి ఫోన్ చేసి నిన్ను బతికించుకోవడానికి ఆజ్యని బతిమలాడితే ఆజ్య రామలక్ష్మిని తీసుకొచ్చింది. అంతేకాని నీపై ప్రేమ చూపించటం లేదు, నీ కోసం వస్తాననటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. అటువంటి రామలక్ష్మి కోసం ఇంత తాపత్రయపడుతున్నావు. ఇన్ని చేస్తున్న అస్మితని నువ్వు ఎలా చూస్తున్నావేంటి? ఇంకేం మాట్లాడకు, నువ్వు ఏం చెప్పినా కూడా అస్మిత ఈ ఇంటి కోడలు, ఈ ఇంట్లోనే ఉంటుంది అని ప్రమీల అంటూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా ఇది, మోసకత్తమ్మా ఇది, నాటకాలు ఆడుతుందమ్మా, వద్దమ్మా అని శౌర్య చెప్తూ ఉంటాడు. ఇంకేం మాట్లాడుకు, లక్షలు కోట్ల డబ్బులు కూడా వదులుకొని నీ కోసం వచ్చింది అంటే అస్మిత ప్రేమని అర్థం చేసుకోవాలి, కానీ ఇలా మాట్లాడకూడదు. నువ్వు రామ్మ అస్మిత, ఈ రోజు నుంచి నువ్వే వాడి భార్యవి, ఈ ఇంటి కోడలివి నువ్వే అని ప్రమీల అస్మితని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇక శౌర్య అయితే చాలా బాధపడుతుంటాడు. రే శౌర్య, ఎక్కువగా ఆలోచించకరా, బాధపడకరా అని వాళ్ళ నాన్న ఇక ఓదారుస్తూ ఉంటాడు. ఇక శ్రీను స్నానానికి వెళ్తూ పద్మ పార్వతి దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. బాత్రూంలోకి వెళ్ళిన సీను ఆద్య అని పిలుస్తూ ఉంటాడు. వీడెందుకు ఇప్పుడు ఆద్యని పిలుస్తున్నాడు అని పద్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఆద్య సోప్ తీసుకురా అని సీను ఇక అరుస్తూ ఉంటాడు. అయ్యో, వాడు వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడే సోప్ పట్టుకొని వెళ్ళొచ్చు కదా, ఊపుకుంటూ ఉత్త చేతులతో వెళ్ళాడు కదా, సోప్ పట్టుకొని వెళ్ళకుండా ఇప్పుడు ఆద్యని పిలుస్తున్నాడేంటి అని పద్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఆద్య తీసుకొస్తున్నాను సీను అంటూ సోప్ పట్టుకొని వెళ్తుంటుంది. వాడంటే సిగ్గు లేకుండా పిలిచాడనుకో, దీనికి ఏమైంది, సిగ్గుండక్కర్లేదా, అదెలా వెళ్తుంది అని పద్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలే కదా అని పార్వతి చెప్తూ ఉంటుంది. అప్పుడే వెంకట్రావు కూడా స్నానం కోసం బయట పెరట్లో కూర్చుంటాడు. పద్మం అని కేకలు పెడుతూ ఉంటాడు. అన్నయ్య పిలుస్తున్నాడు, వెళ్ళకూడదా అని పార్వతి అంటూ ఉంటుంది. పద్మ వెళ్ళకుండా ఆద్య ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. ఇదిగో సీను సోప్ అని ఆద్య ఇస్తూ ఉంటుంది. కావాలని సీను ఆద్యని బాత్రూంలోకి లాగేస్తాడు. ఏంటి సీను అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భార్యాభర్తలమే కదా, భయపడాల్సిన అవసరమే లేదు అని సీను ఆద్యతో ఇక రొమాన్స్ చేస్తూ ఉంటాడు. దీనికి సిగ్గుండక్కర్లేదా, అది కూడా లోపలికి వెళ్ళింది అని పద్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. వసే పద్మం, నువ్వు వస్తావా లేదా అని వెంకట్రావు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. వస్తున్నానుండు అంటూ పద్మ కోపంగా వెంకట్రావు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సీను వదులుతావా, నేను బయటికి వెళ్ళాలి అని ఆద్య అంటూ ఉంటుంది. అయ్యో, నేనెందుకు వదులుతాను ఆద్య అప్పుడే అని సీను ఆద్యని పట్టుకుంటాడు.